నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'చాంపియన్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే నాకైతే ఓకేగా అనిపించిందన్నమాట. యాక్చువల్‌గా మూవీ టైటిలే చాలా మిస్‌లీడింగ్‌గా ఉందన్నమాట. నేను మూవీ టైటిల్ చూసి ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అనుకున్నా గానీ, మూవీ స్టార్ట్ అయిన ఒక 15, 20 మినిట్స్ తర్వాత ఏంటేంటో జరుగుతది. క్లైమాక్స్ వరకు గూడా అదే ఎళ్ళిపోతదన్నమాట. అండ్ ఫుట్‌బాల్ అనే కాన్సెప్ట్ ఈ మూవీలో ఉన్నా లేకపోయినా పెద్దేం ఫరక్ పడదన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందన్నమాట పర్సనల్‌గా. సినిమా మొత్తంలో గూడా ఒక 2 చోట్ల మనోడు ఆ బాల్‌ని పట్టుకొని చిన్న గేమ్ ఆడతాడు. అంతే. సెకండొచ్చేసి ఇదొక ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవీ. దీని సెటప్ కూడా బానే ఉంది. నైజామ్స్, రజాకార్స్ ఒక చిన్న ఊరు. వీళ్ళు వాళ్ళ మీదకి రివోల్ట్ అవుతారు అన్నట్టుగా తీసుకున్నారు. కానీ ప్రాబ్లమ్ అంతా ఎక్కడుందంటే రైటింగ్ స్టేజ్‌లోనే కొంచెం పోయిందన్న ఫీలింగొచ్చిందన్నమాట. అంటే యాక్చువల్‌గా కొంచెం ఇంకొంచెం రాసుకుంటే ఈ స్టోరీ చాలా బాగుండేది. సూపర్ హిట్ అయిపోయేదన్నమాట. కానీ ఎందుకో కొంచెం బద్ధకించినట్టు ఫీలింగొచ్చింది. అండ్ ల్యాగ్‌గా ఉందన్నమాట సినిమా. 'రోషన్' అయితే ఇరగదీసాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్దిరిపోయింది. కరెక్ట్ స్టోరీ గనుక మనోడికి పడితే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అయితాడు. డాన్సులు జేసినా, ఫైట్‌లు జేసినా, యాక్టింగ్ జేసినా అన్నీ కూడా చాలా చేస్తున్నాడు. కానీ ఎనకాల సపోర్ట్ అనేది లేదన్నమాట స్టోరీలో. సో, దానివల్ల మనోడు ఏం చేయలేకపోతున్నాడు. అండ్ ఇంకొకటి ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది ఒక క్యారెక్టర్ 'రచ్చరవి'. అసలు నేను ఎక్స్‌పెక్ట్ జేయలే. నేను సర్ప్రైజ్ అయ్యామాట. 'రచ్చరవి' క్యారెక్టర్ నాకు ఈ మూవీలో నచ్చింది. బావుందిమాట. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, మన 'రోషన్' స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒక్కసారి ఒక ట్రై ఇవ్వండి. తను స్క్రీన్ మీద ఉన్నంత సేపు కూడా మనల్ని ఎక్కడ డిసప్పాయింట్ జేయడు. అదైతే గ్యారంటీ.